చేస్తున్నప్పుడు నీకు ఆటంకాలు వస్తాయి. సేవకుడు నీకు చెప్తున్నాను, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సేవకుడా, నువ్వు సేవలో వెళ్తున్నప్పుడు నీకు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నీ కుటుంబ జీవితం చల్లాచెదురైపోద్ది, నీ ఇంటర్నల్గా నీ జీవితం మీద నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. నువ్వు చేయని నిందలు అనుభవించాల్సి వస్తుంది. నువ్వు వెళ్ళకూడని పరిస్థితులు గుండా నువ్వు వెళ్లాల్సి వస్తుంది. నిందలు అవమానాలు నువ్వు సహించాల్సి వస్తుంది. దేవుడు అంటున్నాడు, నిందకు ప్రతిగా రెట్టింపు గణతిస్తానంటున్నాడు. ఏదైతే కోల్పోయిన ప్రతి దాన్ని కూడా దేవుడు మళ్ళీ తిరిగి పునర్నిర్మిస్తాడు. నీ జీవితం ఒకవేళ ఒక సేవకుడుగా నువ్వువా, ఒకవేళ నీ జీవితం పరీక్షలు గుండా వెళ్తుందా, దేవుడు చెప్తున్నాడు, నిన్ను తిరిగి పునర్నిర్మిస్తాను. దేవుడు నిన్ను తిరిగి మళ్ళీ బిల్డ్ చేస్తాడు. సేవకుడు అని నీకు ఒక సేవకుడుగా నిన్ను హెచ్చరిస్తున్నాను. ప్రియమైన సేవకుడా, భయపడకు. ఒకవేళ నీ పరిస్థితి లేదేమో, నువ్వు ఒకవేళ రీసెంట్గా చర్చ్ స్టార్ట్ చేసి ఉండొచ్చేమో, నీ చర్చిలో సంఘంలో ఎవరు లేకపోవచ్చేమో, నువ్వు పోషించబడడానికి ఇబ్బందికరమైన నీ పరిస్థితి ఉందేమో, దేవుడు నిన్ను చూస్తున్నాడు. నమ్మకంగా నిలబడు. దేవుడు తద్వారా నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు నమ్మకమైన మంచి దాసుడు నిన్ను పిలవబోతున్నాడు. ఆ నమ్మకమైన మంచి దాసుడుగా నువ్వు ఉండాలి అంటే ఈరోజు ఈ శ్రమలు ఎన్నదగినవి. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు బలమైన నమ్మకమైన మంచి దాసుడిగా పిలువబడాలంటే ఈ నిందలు, ఈ అవమానాలు ఏం చేయాలంటే ఆశీర్వాదకరము. ఈ నిందలు ఆశీర్వాదకరము. ఇవన్నీ కూడా నాకు బ్లెస్డే, ఇవి ప్రభువులో నాకు సంతోషకరమే అని నువ్వు ఎప్పుడైతే ఉంటావో, తద్వారా నీ ఈ జీవితాన్ని దేవుడు మళ్ళీ పునర్నిర్మిస్తాడు, తిరిగి నిర్మిస్తాడు, తిరిగి కడతాడు. పాడైపోయిన శిథిల వస్తువులు ఉన్నటువంటి ఆ కట్టడాలను తిరిగి పునర్నిర్మించాడు దేవుడు. అలా నీ జీవితాన్ని కూడా పునర్నిర్మిస్తాడు, నీ కుటుంబాన్ని కడతాడు.